నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ చాలా చాలా ఇష్టమైన కార్యక్రమాలు, రాశి ఫలితాలతో, ధర్మ సందేహాలతో, ఆహ్, ప్ర ప్రముఖమైన పండుగలతో ఇలా రకరకాలుగా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను. నేను మీ అందరికీ సుపరిచితురాలిని. ఇక ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు. ప్రముఖ అని అన్నాను అంటే దాని వెనకాల ఎంతో అంతరార్థం ఉంటుంది, అర్థము ఉంటుంది. మనం మామూలుగా ప్రముఖులు అని ఎవరిని అంటాం? చాలా అంటే చాలా ఫేమస్‌గా అందరికీ సుపరిచితులైన వాళ్ళు, ఫేమస్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని అంటాం. కానీ ఈ మధ్య కాలంలోనే చాలా మందికి పరిచయం అయ్యారు గురువుగారు. వివిధ మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యారు. కానీ మన ఛానల్‌లో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తూ ఉన్నాను. ఇక మీ అందరి ఆదరాభిమానులతో ఇక నుంచి నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. ఎన్నో ధర్మ సందేహాలు, ఎన్నో పూజలకి సంబంధించి, మనం పాటించాల్సిన నియమాలకి సంబంధించి ఇలా చాలా విషయాల గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని మనస్ఫూర్తిగా వినండి, మనసు పెట్టి వినండి. ఇక పాటించే ప్రయత్నం కూడా చేయండి. పాటించటం వల్ల మాకేం దక్కుతుంది అని మీరు అనుకుంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, దీన్ని ఏ విధంగా చేయాలి అని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇంకా నాతో పాటు ఈరోజు గురువుగారు ఉన్నారు. వైకుంఠ పీఠ వ్యవస్థాపకులు, సనాతన ధర్మం పరిరక్షకులు అని చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని నిరంతరం కాపాడే వ్యక్తి అని చెప్పొచ్చు. వైష్ బాలాజీ గారు, బ్రహ్మశ్రీ. సో ఈయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సనాతన ధర్మానికి సంబంధించి. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. చాలా సంతోషంగా ఉంది. మీరు మా ఛానల్‌కి రావడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఒక విషయం మనం మాట్లాడుకుందాం. కామాఖ్య అమ్మవారి గురించి మీరు చాలా మాటలు ఇంతకుముందు కూడా మాట్లాడటం, కొన్ని వీడియోస్ నేను మీవి చూసి ఉన్నాను. ఏమిటి అంతటి ప్రత్యేకత ఏమిటి? మనకి ఎంతో మంది అమ్మవార్లు ఉన్నారు. దసరా మహోత్సవాలు అయితే అసలు అంగరంగ వైభవంగా చేసుకుంటాం మనం. మరి కామాఖ్య అమ్మవారికి మాత్రమే ఎందుకు అంతటి ప్రత్యేకత, అంత పవర్ఫుల్ ఎందుకు? ఆ విషయం చెప్పండి. ఓం కామాఖ్య నమః. సాధారణంగా వచ్చేసేసి మనందరం యోని రూపంలో జన్మను తీసుకుంటాం. మన తల్లి మనకి నవమాసాలు కనిపెంచిన తర్వాత ఈ సృష్టికే, జగత్తుకే తల్లి అమ్మవారు. అమ్మవారు కామాఖ్య అమ్మవారు ఈ సృష్టికి, జగత్తుకి తల్లి ఆవిడ. ఆవిడ కోరిన కోరికలను తీర్చేటటువంటి సౌభాగ్యవంతమైనటువంటి మహాదేవి, మహాశక్తివంతురాలు, శక్తిపీఠం నిర్వాహకులు అమ్మవారు. ఇక్కడ కామాఖ్య అమ్మవారి స్థల పురాణ విశిష్టత ఏంటంటే పూర్వము దక్ష మహాయజ్ఞం చేస్తూ ఉంటారు. ఇప్పుడు శివపార్వతులు ఉన్నారు కదా, సతీదేవి అమ్మవారు, పార్వతి అమ్మవారు పూర్వము దక్ష మహాయజ్ఞానికి ఆహ్వానించకుండానే వెళ్తారనమాట. ఆహ్వానించకుండా వెళ్ళినప్పుడు అమ్మవారి తండ్రి ఉన్నారు కదమ్మా, ఆయన కోపగ్రహానికి చెంది వీరికి అవమానం జరుగుతుంది అనమాట అమ్మవారికి. అప్పుడు వీరు ప్రాణాహుతి చేసుకుంటారు, ప్రాణాన్ని భగవంతుల్లో అర్పితం చేస్తారు. అప్పుడు వారి శరీరాన్ని విడిచేసిన తర్వాత ఆ పరమాత్ముడు శివుడు శోకసంద్రుడైపోతాడు, ఎంతో దుఃఖకారకుడైపోతాడు. తనలో సగమైనటువంటి తన భార్య సజీవంగా అలా పడిపోవడము, ఆవిడ శరీరం విడిచేసి ఉంటే తను చూడలేకున్నా తనని 2 చేతులతో ఎత్తుకొని ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు తల్లి. సంచరించేటప్పుడు శివుడు 3వ నేత్రం తెరిస్తే ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది, అప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతాయని ఆ విష్ణుమూర్తి తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని అమ్మవారి శరీరం పైన ప్రయోగిస్తారు. అమ్మవారి శరీరం పైన ప్రయోగించినప్పుడు ఆ శరీరం వచ్చేసి 108 భాగాలుగా పడతాయి. ఆ 108 భాగాలుగా పడిన దగ్గర 108 శక్తిపీఠాలు వెలిసాయి. ఇందులో 108లో కామాఖ్య అమ్మవారు 53వ అతిపెద్ద శక్తిపీఠము. అలాగే దశమహా శక్తిపీఠాలలో 13వ అతిపెద్ద శక్తిపీఠమ్మ ఈ భూలోక విశ్వంలో. అమ్మవారి శరీరంలో పడినటువంటి భాగాలలో 10 భాగాలు వచ్చేసేసి అక్కడ నీలాచల పర్వత శిఖరం పైన పడ్డాయి అన్నమాట. ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే ఉందో మందిరము నీలాచల పర్వతగిరి అన్నమాట. ఇది బ్రహ్మపుత్ర నది తీరాన ఉంటది నీలాచల పర్వతం. ఈ పర్వతంకి ఎంతో విశిష్టత ఉంది. పూర్వం ఎందరో మంది ఋషులు దశమహా విద్యల కోసం అని చెప్పేసి అమ్మవారి యొక్క విద్యలు అభ్యసించాలి, సృష్టికి లోక కళ్యాణార్థము, ధర్మాన్ని రక్షించడం కోసము, దుష్ట శిక్షణ శిష్ట రక్షణని జరిపించడం కోసము, ఎటువంటి ప్రళయాలు వచ్చినా, ఎటువంటి భూత ప్రేత పిశాచాలని అరికట్టడానికి, తాంత్రిక మాంత్రిక పూజల కోసము, అమ్మవారి తత్వాన్ని అలవరుచుకోవడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకొని ముక్తి మార్గం మోక్షం పొందాలని చెప్పేసి అమ్మవారి పరమ భక్తులు అక్కడ
ధ్యానం చేయడం, తపస్సు చేయడం జరిగింది. ఆ కొండ శిఖరం పైన అమ్మగారు అక్కడ యోని రూపంలో అక్కడ పడ్డారనమాట. ఆ ముక్కలు చేసినప్పుడు 10 భాగాలు అనేటివి ఆ నీలాచల పర్వత శిఖరం పైన పడడం జరిగింది తల్లి. అందులో అమ్మవారి యోని భాగం అక్కడ పడడం జరిగింది. అందుకు అక్కడ సాధారణంగా అమ్మవారు మనకి విగ్రహ రూపంలో దర్శనమే ఇవ్వరు, అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తారు. ఈ సృష్టికి జగత్తుకి తల్లి ఆవిడ, విశ్వగర్భ అంటారు అమ్మవారిని. అంటే ఈ విశ్వానికి మొత్తం అమ్మవారు తల్లి. అలా ఆ విధంగా అమ్మవారు అక్కడ 10 రూపాలలో మనకి దర్శనం ఇస్తారు. 10 భాగాలుగా పడ్డారు కాబట్టి దశ మహాదేవతలు అంటారు, దశ మహావిద్యలు అంటారు. సాధారణంగా వింటా అంటారు దశ మహావిద్యలు అనేటివి చాలా పవర్ఫుల్ అని చాలా మంది వింటా ఉంటారు. మళ్ళీ మాట్లాడదాం. అయితే గురువుగారు ఈ విషయం చెప్పండి, అమ్మవారికి ఇంతటి శక్తి, అసలు అమ్మవారి అంటేనే శక్తి స్వరూపిణి. అవునమ్మా, శక్తి స్వరూపిణి. మరి కామాఖ్య అమ్మవారికి మాత్రమే ఎందుకు అంత పవర్ఫుల్? ఇప్పుడు మీరు అన్నట్టుగా గర్భం కాబట్టి, మనం యోని నుంచే మన జన్మం అనేది జరుగుతుంది కాబట్టి దానికి అంతటి పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఎలాంటి కోరికలు అక్కడికి వెళ్ళి కోరుకున్నా జరుగుతాయా? నిజంగా జరుగుతాయి తల్లి, నిజంగా జరుగుతాయి. నిజంగా జరుగుతాయమ్మా. స్త్రీలు చెప్పండి ఎలాంటి కోరికలు అంటే, మన కొంతమంది ఇప్పుడు లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. మా సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది. అదే నేను చెప్తున్నాను. మరి ఎలాంటి వాళ్ళకైనా కోరికలు నెరవేరితే అప్పుడు సమాజం పాడయ్యే అవకాశం కూడా ఉంటుందిగా. మా సమాజం పాడేంటే మనం చూసే చూపులో ఉంటది, మనం చేసే ప్రవర్తనలో, మనం చేసేటటువంటి పనుల్లో ఉంటది. మన దగ్గర 10 రూపాయలు ఉంది, మనం ఆ 10 రూపాయలని దాచి ఎత్తి పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ 10 రూపాయలని వినియోగించి 10 మంది అన్నం తినేటటువంటి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నము పెట్టచ్చు. అంటే ఒకరి ఆకలిని అన్న ఆర్తిని తీర్చొచ్చు. మనం చూసేటటువంటి తత్వంలో ఉంటది. ఒకప్పుడు అమ్మవారి విద్యల్ని ఉపయోగించుకొని సమాజ శ్రేయస్సు కొరకు కళ్ళు లేని వాళ్ళ కళ్ళు తెప్పించేటటువంటి వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళటువంటి కాళ్ళు తెప్పించేవారు, మాట రానటువంటి వ్యక్తులకి మాట తెప్పించేవారు. తంత్ర మంత్ర యంత్ర ఈ పూజలతో వచ్చేసేసి ఎన్నో శక్తులని ప్రజలపైన పడి పీడితులైపోయేసి రోగరూపంలో ఉన్నటువంటి రోగాల్ని తరిమి కొట్టేటటువంటి వాళ్ళు, సమాజంలో అనేక ఇబ్బందులు పెట్టేటటువంటి వ్యక్తుల్ని ప్రజలు శ్రేయస్సు కొరకు దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ కావిచ్చేటటువంటి వాళ్ళు. అదే విధంగా ఎవరికైనా చేతబడులు చెడు ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తులకి చెడు ప్రయోగాలు అంతా తీసిచ్చే వాళ్ళు, అంటే తొలగించి వాళ్ళకి రక్షణ కావించే వాళ్ళు. ఇలాగ అనేక పరమైనటువంటి వాళ్ళు పూర్వం ఈ పద్ధతులు ఉపయోగించేటటువంటి వాళ్ళమా. కాకపోతే ఇప్పుడున్నటువంటి నవ సమాజం ఏమైపోయిందంటే, అంతా ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంది, అధర్మం 3 పాదాలు ఉందిమా. మంచిని అందరూ ఇప్పుడు ఒక పూజ ఉంది. ఇప్పుడు చాలా మంది వామాచార పద్ధతిని ఇప్పుడు చూస్తా ఉన్నారు, టీవీలో కానీ లేకపోతే ఎక్కడైనా వింటా ఉంటారు. మందు మాంసంతోనే అమ్మవారి పూజ చేస్తారు, మందు పెట్టండి మేము చేయము, మేము ఇట్లా చేస్తారని. అందులో కేవలం ఒక ఆచారం అన్నమాట. అమ్మవారిని పూజించే విధానాల్లో ఈ దశ మహావిద్యలు అంటే ఏంటంటే గనక, ఈ అమ్మవారు ఎవరైతే గనక జగత్కి మాత అమ్మవారు, అమ్మవారు 10 రూపాయల్లో మనకు దర్శనం ఇస్తారనమాట అక్కడ. అంటే అత్యంత పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి జన్మలు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ దశ మహావిద్యలు అనేది ఏదైతే ఉందో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ అనేది ఉంటుంది. అవునమ్మా. ఈ దశ సంబంధించి చెప్పండి. ఈ దశ మహావిద్యలు వచ్చేసేసి సాధారణంగా అందరి దేవతల్లా కాకుండా కోరిన కోరికలు తీర్చడానికి, సమాజ శ్రేయస్సు కొరకు ఈ విధంగా, అంటే వీరు దుష్టులని శిక్షించడానికి, రాక్షసుల్ని సంహరించడానికి వీరెత్తినటువంటి గొప్ప జన్మమ్మ. ఈ దశమహావిద్యల్లో సాధారణంగా కాళీమాత, తర్వాత తారామాత, చిన్నమస్త, అదే విధంగా వచ్చేసేసి మనకి త్రిపుర భైరవి, కమలాత్మిక, మాతాంగి, భువనేశ్వరి, త్రిపుర సుందరి, ఈ విధంగా 10 రూపాయలలో అమ్మవారు వచ్చేసేసి ధూమావతి, మనకి ఈ విధంగా బగలాముఖి, ఈ 10 మంది అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో మహాతాంత్రికమైనటువంటి విద్యలకి అమ్మవారు నిలయం అన్నమాట. దశమహావిద్యలు అంటా ఉంటారు. దశమహావిద్యలు ఏంటంటే కనుక సాధారణంగా మన మూలాద్వారం నుంచి ఈ కుండలిని శక్తిని తీసుకొని వచ్చి ఈ సహస్రాలకి జత చేర్చి ఆ బ్రహ్మ రంధ్రం ఏదైతే ఉందో తనంతకు తానుగా తెరుచుకొని ఆ జ్ఞానాన్ని పొంది అమ్మవారి యొక్క విద్యల్ని ఉపాసన చేసి వారి యొక్క శక్తిని ఆవహించుకోవడమే ఈ దశమహావిద్యలు అంటామన్నమాట. ఈ దశమహావిద్యలలో వచ్చేసి మరీ ముఖ్యంగా ఎవరైతే నేర్చుకోవాలంటే తిండి మీద ఆశ ఉండకూడదు, శరీరం ప్రాణం మీద మక్కువ ఉండకూడదు, వారికి కోరికలు అనేది అస్సలు ఉండకూడదు. ఎంతో
పుణ్యం చేసుకోనుండి అమ్మవారు ఉన్నారని నిజంగా నమ్మి సమాజ శ్రేయస్ కొరకు మంచి చేయాలా, వాళ్ళ జీవితాన్ని అర్పించి మోక్ష మార్గం పొంది 10 మందికి జీవితాల్లో వెలుగును ప్రసాదించాలా, అమ్మవారి యొక్క తత్వాన్ని 10 మందికి తెలియజేయాలని చేసేటటువంటి పూజలు. ఇటువంటి పూజలలో వచ్చేసేసి చాలా మంది ఇవాళ తప్పుదావుల్లో పఠిస్తా ఉన్నారమ్మా. అసలు ఏమేమి నేర్పిస్తారు ఈ దశ ఈ మహావిద్యలు? దశమహా విద్యలు అంటే ఏంటంటే తల్లి, ఒక్కొక్క అమ్మవారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 10 మంది అమ్మవార్లు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాసన అంటే పూజలు చేసే పద్ధతులు వేరు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాలు కట్టుబాట్లు ఉంటాయి అన్నమాట. ఒక అమ్మవారు సక్సెస్ ఇస్తారు, ఇంకొక అమ్మవారు వచ్చేసేసి శత్రువుల్ని నశింపజేస్తారు, ఇంకొక అమ్మవారు అనారోగ్యవంతుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు, ఇంకొక అమ్మవారు ఎక్కడన్నా కానీ ప్రళయాన్ని సృష్టిస్తారనమాట. ఇంకొక అమ్మవారు వచ్చేసేసి ఎవరికన్నా కోరిన కోరికలను తీరుస్తారు. ఇంకొక అమ్మవారు వచ్చేసేసి ఎవరైతే కనుక ఇబ్బందుల్లో ఉంటారో కష్టాలలో ఉంటారో వారి యొక్క కష్టాలను తీరుస్తారు. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. దేవతలందరూ పవర్ఫుల్ ఏమా, వీళ్ళల్లో కొంతమంది తాంత్రిక మాంత్రిక యాంత్రిక పూజలు చేస్తారనమాట. ఈ అమ్మవారి సాధన కఠోర సాధన, లక్షాంతర సార్లు అమ్మవారిని చేయడం జరుగుతుంది. అన్ని సార్లు అమ్మవారిని జపించడం వల్ల వారు ఎంతో ధర్మనిష్టతో చేసేటటువంటి పూజలు బలులు ఇస్తారనమాట, బలి సమర్పిస్తారు. దున్నపోతు గాని. అసలు ప్రాణహాని అనేది జరగకూడదు అని, ఒక ప్రాణాన్ని చంపడం అనేది మహాపాపం అని అవునవును మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుతున్నారు చాలా మంది ప్రముఖులు. దాని గురించి చర్చలు కూడా చేస్తూ ఉంటారు. మరి బలి అనేది కరెక్టే అంటారా? అసలు బలి అనేది అంటే సాధారణంగా ఇప్పుడు మేము శ్రీ వైష్ణవులము, మేము దీనికి బలులకి వీటన్నిటికీ మేము వ్యతిరేకమ్మా. మేము సాధుతత్వంతో భగవంతుని పూజించే, సాత్వికంగా పూజించే వాళ్ళము. భగవంతుడు రజో గుణాన్ని, తమో గుణాన్ని, సాత్విక గుణాన్ని మూడింటిని అలవరిచారు. మనం చూసేటటువంటి చూపుతో మనం భగవంతుని మన ప్రేమతో ఏ విధంగానే కొలవచ్చు. కాకపోతే ఇవి శక్తి పీఠాలు అన్నమాట. శక్తి పీఠాలు ద మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అక్కడ తాంత్రిక పూజలు ఎందుకు చేసేటటువంటి అంటే పూర్వం వచ్చేసేసి దేనిపైన కానీ ఒక విజయం సాధించడానికి చేసేటటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఈ విధంగా బలులు ఇచ్చేసేసి అమ్మవారిని ఉపాసన చేసుకొని, ఎందుకంటే ఇది వామాచార పద్ధతిలో చేసామనుకోండి స్పీడ్ ప్రాసెస్ అన్నమాట. వాళ్ళు పంచకారాలు అంటారనమాట. దీంట్లో వచ్చేసి మందుని, మద్యాన్ని, అంటే మందు అన్న మద్యం అన్న ఒకటే, మద్యాన్ని, మాంసాన్ని, ముద్రని, మిథునాన్ని, ఈ విధంగా పంచకారాల్లో వచ్చేసి వీళ్ళన్నీ పెట్టి చేస్తారనమాట. అయితే యాక్చువల్ గా గురువు గారు ఈ పంచకారాలు అనేవి ఎక్కువగా అఘోరాలు చేస్తారు అని, అఘోరాలు మాత్రమే ఇలాంటి పూజలు చేస్తారు అని ఒక నానుడి ఉంది. నేను అఘోరాకి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా చేస్తే ఈ పంచకారాలకు సంబంధించి అఘోర మాట్లాడే ద మోస్ట్ డేంజరస్ తల్లి అది. ద మోస్ట్ డేంజరస్ మాది ఎంత అని చెప్తే కనుక, ఒక భగవంతుణ్ణి ఇటువంటి వాళ్ళు చేసేటటువంటి వ్యక్తులు మనిషి మాంసం తింటారు, మనిషి యొక్క మాంసాన్ని కూడా తింటారు వాళ్ళు. పూజలలో రక్తాన్ని పెట్టి చేస్తారు. కొంతమంది వచ్చేసేసి చెప్పకూడదు నగ్నంగా చేసేటటువంటి పూజలు కూడా ఉంటాయమ్మా. చాలా ఘోరంగా ఉంటాయి అమ్మవారు ఉపాసన చేసుకునేటప్పుడు. అంటే ఎందుకు చేసేటటువంటి అంటే పూర్వం ఏదో పెద్ద పీడితం వచ్చేసేసి జనాల్ని ప్రభావితం చేస్తుంది, ఆ సమాజాన్ని రక్షించాలి, ఇట్లాంటి వాటికి చేసేటటువంటివి. కానీ ఇప్పుడు వాళ్ళు దైవశక్తిని పెట్టుకోవాలా, ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా, శత్రువుల పైన జయం గావించాలా, దుడ్డు సంపాదించాలని ఇప్పుడున్న కలియుగంలో ధర్మం ఒక పాదం ఉంటే 3 పాదం అధర్మం ఉంది. ఎవరో మహాత్ములు కూటికి నూటికి ఒకరు మంచికి ఉపయోగిస్తా ఉన్నారు. మిగతా వాళ్ళు ఒకరిని చెడగొట్టడానికి, ఒకరిని పడగొట్టడానికి, ఒకరిని తొక్కేయడానికి, ఇంకొకరిని అణిచివేయడానికి అనేక పద్ధతుల్లో చేపించుకుంటా ఉన్నారు. ఇది అందరూ చేయాల్సింది కాదు. ఇది ఎవరైతే ఈ పద్ధతిలో ఉపాసన చేస్తారో వారు కష్టాలు పడతారు. 2 పద్ధతులు చెప్పారు. ఒకటి మంచిగా చేస్తారు, చెడు చేస్తారు. చేసే వాళ్ళు ఎవరైనా అది సక్సెస్ కావాలనే కదా చేస్తారు. అవునమ్మా. ఇప్పుడు మంచి చేసేవాళ్ళు మంచి కావాలి అని చేస్తారు, చెడు కావాలి అని చేస్తారు. ఒకళ్ళపై విజయం సాధించాలనో లేకపోతే ఒకరు నాశనం కావాలనో రకరకాలుగా చేస్తారు. మరి ఇద్దరు పూజలు అనేవి భగవంతుడి దగ్గరికి ఒకే రకంగా చేరతాయి కదా? మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. పూజ ఒకటే కదా, మరి అలాంటి పూజలో భగవంతుడు కానీ అమ్మవారు కానీ ఎవరికి వరాలు అందిస్తుంది? మంచి వారికే అందించాలి కదా. మరి ఎందుకు సమాజంలో ఇంత చెడు అనేది పెరిగిపోతూ ఉంది? కథలి చాలా చక్కటి ప్రశ్న అడిగారు. దీంట్లో ఏంటంటే అమ్మా, ఇప్పుడు సమాజంలో ఒకరు ఉన్నారు తల్లి. ఇప్పుడు ఇద్దరిని చెప్తాను. సమాజంలో ఒక ధర్మాత్ముడు ఉన్నాడు, ఒక పాపాత్ముడు ఉన్నాడు. ఇద్దరు దేవుని భక్తులే. ధర్మాత్ముడు తన దగ్గర ఇద్దరి దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయమ్మా. సపోజ్ ఇద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ధర్మాత్ముడు
భగవంతుని నమ్ముకొని 10 మందికి తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని దాన రూపంలో ఖర్చు, అన్నార్తి తీరుస్తున్నాడు, ఒకరి కష్టాలను తీరుస్తున్నాడు, 10 మందికి విద్యని నేర్పించాడు, ఎవరో కష్టంలో ఉంటే ఆదుకున్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి తను మంచిగా ఆరోగ్యాన్ని కల్పింపజేపించాడు. అదే విధంగా వచ్చి దేవుడికి ఆధ్యాత్మిక చింతన రూపంలో భగవంతుని సేవలు జరిపించాడు. తను ఎప్పుడు సత్యము, వేదము, శాస్త్రము, ధర్మమే మాట్లాడేటటువంటి వాడు. ఇంత పవిత్రంగా తన జీవనాన్ని అణిగిమణిగి తన మంచి రూపంలో భగవంతుని పారాయణ చేసుకుంటూ తను ఈ మానవ జన్మ ఎత్తిన దానికి మోక్షాన్ని పొందాలని చెప్పేసి తన దగ్గర అన్ని ఉన్నా ఏమీ లేదు, ఈ సృష్టిలో అన్ని అశాశ్వతం అని తెలుసుకొని తను భగవంతుని తత్వాన్ని, ఆత్మతత్వాన్ని బోధించుకొని ధ్యానము, దానము, భగవంతుని యొక్క సేవ, ఇవన్నీ మన హైందవ సంస్కృతి మూలాలను పట్టుకొని తను బ్రతుకుతా ఉన్నాడు. ఇదే విధంగా ఇంకొకడు ఉన్నాడు, సేమ్ ఇతని దగ్గర 1,00,000 రూపాయలు లాగానే ఇంకొకరి దగ్గర కూడా 1,00,000 రూపాయలు ఉంది. కానీ ఇంకొక 1,00,000 రూపాయలు ఉండేటటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తున్నాడు, ఇతను తన దగ్గర ఉన్నది ఖర్చు పెట్టి భగవంతుని పేరు మీద పెట్టి తను ధర్మంగా బ్రతుకుతా ఉన్నాడు. తను సత్యాన్ని, జ్ఞానాన్ని, ఈ యొక్క జీవితంలో మరణం అనేది ఉంది, పుట్టినప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం పట్టుకోమని తెలుసుకొని మానవుడు ఎలా బ్రతకాలి, మన భగవంతుడు మన ఇతిహాసాల్లో ఈ ద్వాపరయుగంలో కానీ, ఈ యొక్క కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ భగవంతుడు పుట్టి మనకు అనేక రూపంలో మానవ జన్మ ఏ విధంగా బ్రతకాలన్నీ మనకి చూపించాడు. ఆ విధంగా తను చెప్పినటువంటి అష్టాదశ పురాణాల ప్రకారము, భగవంతుడు బ్రతికినటువంటి బ్రతుకు ప్రకారము మనకు నేర్పించినటువంటి విద్యలో కర్మను, రుణబంధం ఇవన్నీ ఉన్నాయి. ఈ విధంగా భగవంతుడు ఎట్లా బ్రతకాలో వీనికి తెలుసుకున్నాడు. కాబట్టి వీడు భగవంతుని పూజించేటటువంటి పూజలు సత్యంగా ధర్మానికి ఉంటాయి కాబట్టి అవి ఫలిస్తాయి. సత్యంగా, ధర్మంగా ఉంటాయి. ఎందుకు? వాడికి దేని మీద కోరికలు లేవు. వాడు చూసేటటువంటి చూపు స్వచ్ఛమైనది, వాడు మాట్లాడేటటువంటి మాట స్వచ్ఛమైనది, వాని గుండెల్లో నుంచి వచ్చేటటువంటి మాట ఏదైతే ఉందో అది 10 మందికి ఉపయోగపడేది. తన చేతులతో చేసేటటువంటి ధర్మం ఏమైతే ఉందో తిరిగి ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఒకరి కడుపు నింపేటటువంటిది చాలా గొప్ప కార్యము. ఇంకొకడు ఎవరైతే దుడ్డున్నోడు ఉన్నాడో, ఇంకొకడు 1,00,000 రూపాయలు ఉందో వాళ్ళ 1,00,000ని పెట్టుబడిగా పెట్టి 10 మందికి వడ్డీలు వ్యాపారం చేస్తూ ఉంటాడు, లేకపోతే దేంట్లో ఉన్న వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. వాడు సంపాదించింది 1 రూపాయి పిల్లికి కూడా భిక్షమేడు, దానా ధర్మం కూడా చేయడు. భగవంతునికి ఏదో హుండీలో పోయేసేసి 1/2 రూపాయి ఇట్లా వేస్తాడు హుండీలో, దేవుడా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసేసి గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టేసేసి తను భగవంతుని ఎప్పుడు ఆరాధిస్తా ఉంటాడు. తను ఏ రోజు ఒకరికి పెట్టిన పుణ్యాన్ని ఉండడు, ఏ రోజు ఒకరి కష్టంలో ఉంటే ఆదుకున్న పుణ్యాన్ని ఉండడు. తన కోసము, తన కుటుంబం కోసమే బ్రతుకుతా ఉంటాడు. అదే ధర్మం అనుకుంటాడు. వాడి జీవితంలో దేవుడు, మనము ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ లభించింది, మనం ఈ మానవ జన్మ లభించింటే భగవంతు తత్వం, ఆత్మతత్వం గ్రహించి మనకి దేవుడు తిండికి, కూడికి, బట్టకి ఇబ్బంది లేకుండా ఇచ్చాడు. ఈ జన్మను మనం సార్థకత చేసుకోవాలి, జనన మరణాల మధ్య గల బ్రతుకుని తీర్చిదిద్దుకోవాలని చెప్పి వాడు ఎప్పుడు కూడా ప్రయత్నించాడు. ఎంతసేపటికి కూడా వచ్చేసేసి నాకు ఇది ఉంటే చాలు, నాకు ఇంకా డబ్బు కావాలి అని చెప్పేసేసి అని డబ్బు మీద డబ్బు సంపాదించుకుంటే డబ్బు కోసమే బ్రతుకుతూ ఉంటాడు. జీవితం మొత్తం డబ్బు ఆశ పారాశతోనే ఉంటాడు. వాడు ఎప్పుడు ఒకరికి పెట్టిన పుణ్యానబోడు, ఒకరి కష్టాల్లో ఆదుకున్న పుణ్యానబోడు. దేవుడు నోరిచ్చిన దానికి దేవుడి కోసం కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టడు, ఎవరికి కూడా తెలియచేయడు. వాడు తన కోసం తాను బ్రతుకుతాడు. అటువంటి వాడు ధర్మాన్ని కట్టుబడి ఉండడు, అధర్మంలో పోతా ఉంటాడు. 10 మంది పొట్టలు కొడతాడు, మోసం చేసి డబ్బులు సంపాదిస్తాడు. ఎంత సంపాదించినా ఏం చేసినా ధర్మం లేని దగ్గర భగవంతుడు ఉండడమా? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంతవరకు సంపాదించినా కాటి వరకు వస్తాయి అంతే. చేసినటువంటి దానము, ధర్మం అనేది దైవం లోకం వరకు వస్తాయి. తల్లి గర్భం నుంచి ఎవడు ఏం తీసుకురాడు, పోయేటప్పుడు ఎవడు ఏం పట్టుకుపోడు. ఈ మధ్యగల బ్రతుకుని ఎవరైతే ధార్మికంగా బతుకుతారో, ఎవరైతే గనక భగవంతుని తత్వం అలవర్చుకొని ధ్యానము, దానము, అర్చన, భగవంతుని వేదము, గోసేవ, ఈ విధంగా అనాథ సేవ ఎవరైతే చేసి ఏది నాది కాదని బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో సత్యాన్ని బట్టినవి అన్నీ జరుగుతాయి. ఇప్పుడు వీడు డబ్బున్నవాడు వాని బిడ్డల కోసం వాడు చేసుకున్నాడు, ఉన్నదంతా దాచుకున్నాడు, అన్ని ఎత్తుకొని బ్యాంకుల్లో పెట్టుకున్నాడు, పోయేటప్పుడు ఏం ఎత్తుకోపోడు. అటువంటి వాడు వాని కోసం వాడు బతుకున్నాడు. బతుకున్న రోజులు ఎన్ని పొరుల దండాలు పెట్టినా భగవంతునికి తెలియదు ఎవడి మనసులో ఏముందని. సత్యానికి, వేదానికి, ధర్మానికి, శాస్త్రానికి ఎవరైతే కట్టుబడి ఉన్నారో, ఏది సత్యము ఏది అసత్యం గ్రహించిన వాడు, పరులకి శ్రేయస్సుకు ఉపయోగపడేటటువంటి వాడు, ఏమీ ఆశించకుండా ధర్మంగా బ్రతికేటటువంటి వాడి కోరికలు దేవుడు అనే ధర్మాత్ముడు అన్ని నెరవేరుస్తాడు. చాలా అంటే చాలా సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన విషయాలు, చాలా విషయాలు డిస్కస్ చేసాం.
మున్ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, అలాగే దైవానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు మీతో జరపాలని మేము కూడా చూస్తూ ఉన్నాం. ధన్యవాదాలు గురువుగారు. మీకు ఈ కార్యక్రమం నచ్చిందనే భావిస్తున్నాం. మీ అమూల్యమైన కామెంట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.